గౌరవనీయులైన గుంటూరు కృష్ణ పట్టభద్రులందరికీ కూడా లగడపాటి వేణుగోపాల్ నమస్కరించి మనం చేయిందేనగా మనకు 2025 సంవత్సరంలో జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరూ కూడా ఓటర్లుగా ముందు నమోదు కాండి. దానికి సహాయ కేంద్రాలు కొన్ని సెంటర్లో మేము ఓపెన్ చేశాము, అవి మీకు తెలియజేస్తాం. తర్వాత ముందు ఈరోజు మనం పట్టభద్రుల నియోజకవర్గంలో నేను నిలబడదామని నిర్ణయం తీసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా దానికి సంబంధించి ఒక మేనిఫెస్టోని విడుదల చేశాను. దానిలో ప్రత్యేకంగా నేను మనవి చేసేది ఏంటంటే, నేను ప్రైవేటు లెక్చర్ యాక్చువల్గా ఆ ప్రైవేటు లెక్చర్స్ నేను మనవి చేసేది మీ సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు. ఏంటంటే అడ్మిషన్స్ గొడవ ఒకటి ఉంది లెక్చర్గా ఉండి, అలాగే జీతాలు తక్కువ, మన కరోనా టైంలో అటువంటి ఇబ్బందులు వస్తాయి, జీతాలు లేకుండా కొంతమంది బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ టీచర్స్ అయితే సిపిఎస్ అని తెచ్చిపెట్టారు, ఓపీఎస్ లేదు ఇప్పుడు. ఇటువంటి అన్నిటి మామూలుగా మహిళల సమస్యలు కానీ రైతు వారి సమస్యలు కానీ నేను ఈ దిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేశాను. వీటన్నిటినీ కూడా నేను వీటన్నిటి కోసం కృషి చేస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తాను. ఇప్పుడు ఎమ్మెల్సీలోకి గతంలో అయితే మీలాంటి విద్యావేత్తలు వీళ్ళంతా వచ్చేవాళ్ళు, మంచి ఆలోచనతో వచ్చేవాళ్ళు. ఇప్పుడు డబ్బుతో కూడిన ధనంతో వస్తుంది ఎమ్మెల్సీలతో. దీంట్లో వాళ్ళు పోయినసారి కూడా అమౌంట్ ఓటర్లకి వెళ్ళి అని అంటే టీచర్స్కి ఎంత ప్యాకేజీ అని వచ్చినాయి. ఇప్పుడు మీరు ఆ పోటీలో తట్టుకోగలరు. మొదటగా నేను నా అభిప్రాయం కూడా చెప్పాను, నిలబడతాను, వీటి కోసం పోరాడతానని చెప్పాను. మొట్టమొదటి వచ్చిన క్వశ్చన్, నీ దగ్గర డబ్బు ఉందా, ఇదే మీరు అడిగిన క్వశ్చన్ వచ్చింది. తర్వాత మీకు రాజకీయ పార్టీలు అన్నుందా, ఈ 2 క్వశ్చన్లు నాకు ప్రముఖంగా ఏర్పడ్డాయి దీనిలో. నేను మిడిల్ క్లాస్ వాస్తవం, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, నేను ప్రైవేట్ లెక్చర్. అయితే దీన్ని ఎదుర్కోవడం అనేది నేను కొన్ని సమస్యల మీద పోరాడదాం అనుకున్నాను తప్పితే నేను ఇచ్చే పరిస్థితి లేదు, నా స్తోమత లేదు, నా అవగాహన లేదు. మేము ఇవరకు రాజకీయాల్లో పాల్గొనే సందర్భాలు ఉన్నాయి. మా కుటుంబం ఎప్పుడు నయా పైసా పెట్టిన సంబంధం లేదు. మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నా కానీ ఆయన నామినేషన్కి 50 రూపాయలు అంతే. నేనైనా తిరగడానికి మాత్రమే ఖర్చు పెట్టుకున్నాను. నాకు కూడా సహాయం చేస్తానన్నారు మా మిత్రులు ఉన్నారు, మా గ్రామంలో మిత్రులు. నేను మా గ్రామంలో నేను ఇప్పుడు ఎలా తిరుగుతాను, నేను చాలా బడ్జెట్ చాలా తక్కువతో బీనయ్యాను. నాకు మా క్లాస్మేట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తాను తిరగడానికి. దానిలో నేను పెట్రోల్ పోసుకొని తిరగాలి రేపటి నుంచి. అంతే తప్పితే నేను అంత స్తోమత గల వ్యక్తిని కూడా కాదు యాక్చువల్గా. వీటందరి సహాయంతో నేను మీ సమస్యలపై పోరాడగలని అనుకుంటూ నేను రంగంలోకి దిగాలనుకుంటున్నానండి. మామూలుగా రకరకాలను చూసాం, ఇంతకుముందు చాలామంది చేశారు, మన మిత్రులు ఉన్నారు దీనిలో చేశారు. అయితే వాళ్ళు ఎక్కువ అంటే చేయకూడదు అనేది కాదు, కొన్ని ఆస్పెక్ట్స్లో బాగా కష్టపడారు, కొన్ని మిగిలిన ఉన్నాయి. మా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, లెక్చర్స్ ఉన్నారు, ప్రైవేట్ కార్మికులు ఉన్నారు, మన మాస్టర్ వాళ్ళు లాంటి కార్మికులు ఉన్నారు, వాటి మీద స్ట్రెస్ చాలా తక్కువ చేశారు. అలాగే రైతులు ఉన్నారు, వాటి మీద స్ట్రెస్ తక్కువ చేశారు. నేను వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని బాగా కృషి చేస్తానని మాత్రం వాగ్దానం చేస్తా ఉన్నాను.